నంద్యాలలో రాష్ట్రీయ ధర్మ రక్షా దళ్ జిల్లా ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. జూన్ 7వ తేదీన నంద్యాల పొన్నాపురంలో కోతకు సిద్ధంగా ఉన్న 9 ఆవులను రాష్ట్రీయ ధర్మ రక్షా దళ్ టీం రక్షించి స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. నిందితులను గుర్తించిన పోలీసులు వారిపై పలు సెక్షన్లు పెట్టి కేసు నమోదు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు తషేక్ మున్నా రాష్ట్రీయ ధర్మ రక్షా దళ్ కార్యకర్తలను చంపుతామని బెదిరింపులకు పాల్పడ్డాడు. ప్రధాన నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని నంద్యాల ఎంఆర్ఓకి వినతి పత్రం ఇచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ ధర్మ రక్షణ దళ్ నంద్యాల జిల్లా అధ్యక్షుడు నవీన్ గౌడ్, రాష్ట్రీయ ధర్మ రక్షణ గోరక్ష విభాగం జిల్లా ప్రముఖ రామ్ చరణ్, పలువురు సభ్యులు పాల్గొన్నారు. అక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రజలు ఇక్కడికి ఆవులను తీసుకొచ్చారు. కొంతమంది మళ్ళీ ఈ ఆవులను కట్టేసి ఉన్నారు. వీటి పరిస్థితి ఏమో రమ్మని చెప్పగా మేము అక్కడికి చేరుకోవడం జరిగింది. ఆడ చేరుకున్నటువంటి సమయంలో మేము ఇవి ఏమన్నా అనుమానంగా ఏదన్నా కోతకు తీసుకొచ్చినారన్నటువంటి సంకల్పంతో మేము 112కు ఫోన్ చేయడం జరిగింది. ఈ విధంగా గోవులు ఇక్కడ కట్టేసినారు, మరి ఎక్కడి నుండి వచ్చిన ఈ గోవులు అన్నటువంటి దాని మీద మేము మా దగ్గర రికార్డెడ్గా 3 గోవులు మా హ్యాండ్ ఓవర్లో ఉన్నాయి. కానీ వీళ్ళు కూడా ఎక్కడో మరి పొన్నాపురంలో మద్రసాలో ఆవులు ఉన్నాయని చెప్పేసి వీళ్ళు లోపలి పోయేసి అక్కడ మాంసాన్ని కలెక్ట్ చేసినారు. ప్లస్ ఆవులు వీళ్ళు ఒక 6 కలెక్ట్ చేసినారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. సరే వీళ్ళు 6 పట్టుకున్నారు, మనకి ఇక్కడ 3 ఉన్నాయి అన్నట్టుగా మా చేత కంప్లైంట్ రాసుకోవాలి. మేము పట్టించున్నాము కాబట్టి మా చేత కంప్లైంట్ రాసుకోవాలా. మా చేత కంప్లైంట్ రాసుకోకుండా వీళ్ళే ఒక ఎఫ్ఐఆర్ తయారు చేసినారు. సరే ఎఫ్ఐఆర్ తయారు చేసి మాకు ఆవులను అప్పచెప్పినారు. మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేసినారు. ఇట్లా ఇబ్బందులకు గురి చేయలే, మమ్మల్ని గురి చేసి ఆవులను ఒక ప్రొటెస్ట్ ప్లేస్లో మాకు